గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. స్వేరో పేరిట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారని ఇప్పుడు అదే నిజం అనిపిస్తుందన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ను అభివృద్ధి చేయాలని భావించారని మేడిపల్లి చెప్పారు. ప్రతిపక్షాలు ఫార్మాసిటీ పేరుమిట రైతులను రెచ్చగొట్టారంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించి ప్రతిపక్షాల కుట్ర ఉందనేది కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తూ ఉండనేది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తూ ఉంది. ఇది మేము ఆరోపిస్తున్నది కాదు. 7 సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఇలా గురుకులాల్లో ఒక సమాంతర ప్రభుత్వ వ్యవస్థ నడిపిండు. ఇవాళ మేము దాన్ని శాశ్వత ప్రాతిపదికన దాన్ని తొలగించి మేము శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపడుతున్నప్పుడు గతంలో ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఇవాళ లేనిపోని క్రియేట్ చేసి అక్కడక్కడ చిన్న ఇష్యూని పెద్ద భూతద్దంలో పెట్టి ఇలా గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరగనట్టు ఇలా కొత్తగా జరుగుతున్నట్టు ఒకటి క్రియేట్ చేసి గతంలో గురుకుల కార్యదర్శినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఇలా కొత్తగా బీఆర్ఎస్ నాయకుడి అవతారం ఎత్తి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి కనుసన్నల్లో ఈ ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్ర చేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఇది వారే చేయగలుగుతారు, వారే చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ సర్కార్. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఇలా ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిని చూసినాం మనం. ఏ ఒక్కరోజు కూడా ఒక డిఎస్సి రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. టీఎస్పీఎస్సి సంబంధించి పరీక్షా పత్రాలన్నీ కూడా పాన్ షాపులలో ఇలా కిరాణా షాపులలో అమ్ముకున్నటువంటి చరిత్ర చూసిండ్రు. ఇవన్నీ చూసి విసిగి వేజారి ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి గద్దె దించి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇలా వాళ్ళ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ కొద్ది సంవత్సర కాలంలో ఏదో అద్భుతాలు సృష్టిస్తారనుకోని చెప్పి ఇలా అధికారం కోల్పోయింది. భవిష్యత్తులో అధికారం రామని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఇలా వాళ్ళ ఒక సైకిల్ లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఆరోపించినటువంటి మంత్రి కొండా సురేఖకు మంత్రి పదవిలో కొనసాగేటటువంటి నైతిక అర్హత కోల్పోయింది అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇలా నిన్న కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గువ్వల బాలరాజు చేసిండ్రు. ఇదే అసెంబ్లీ వేదికగా గ్యాదర్ కిషోర్ కుమార్ చేసిండ్రు, బాల్క సుమన్ చేసిండ్రు. ఇలా ఎవరైతే ప్రెస్ మీట్ లో ఆయన పక్కన ఉన్నటువంటి సుమన్ గాని, గ్యాదర్ కిషోర్ గాని, గువ్వల బాలరాజు గాని వాళ్ళు చేసిన ఆరోపణలే మేము ఇలా ఈరోజు మాట్లాడుతున్నాం. ఇలా గురుకులాల్లో ప్రతి వస్తువు నుంచి అంటే ఒక ఆహార పదార్థాల నుంచి యూనిఫామ్ దాకా ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించి దాంతో స్వేరో లాంటి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిపిస్తున్నారని గువ్వల బాలరాజు ఆరోపించిండు. ఇలా ప్రతి దాంట్లో కూడా మా ప్రమేయం ఉండలేదు, మొత్తం ఆయన ఒక పెత్తందారులా వ్యవహరిస్తుందని చెప్పి సుమన్ గాని కిషోర్ గారు అవే ఆరోపణలు నేను కొండా సురేఖ గారు మాట్లాడారు, మేము మాట్లాడారు. వాటి మీద పూర్తి వివరాలు సేకరిస్తున్నాం, దాని మీద విచారణ జరుపుతాం. ఎవరున్నా కూడా దీన్ని కుట్రను మాత్రం బయట తీసుకొచ్చి ఎవరున్నా దాన్ని వదిలిపెట్టేది లేదు. లగచర్ల ఘటనకు సంబంధించి ఫార్మాసిటీ భూసేకరణను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ప్రతిపక్షాల విజయంగా దీన్ని భావించవచ్చు సార్? ఫార్మాసిటీ కోసం భూసేకరణ ఎక్కడ జరగలే. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, అది వెనుకబడ్డటువంటి ప్రాంతం, అది వెనుకబడ్డటువంటి నియోజకవర్గం. అక్కడ ఉద్యోగుల కల్పన కోసం కొంత భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ జోన్గా దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. కానీ ఫార్మాసిటీ తీసుకొచ్చి అక్కడ దానికి సంబంధించి ఎవరి ప్రాణాలను హరించేటట్టు, ఎవరి ప్రాణాలకు ఇబ్బంది కలిగేటట్టు ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఆలోచించలేదు. దాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా చేసి పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన కోసం వాళ్ళు స్థల సేకరణ చెప్తున్నారు. వరుసగా లగచర్ల ఘటన కావచ్చు, ఇటీవల నిర్మల్లో అధికారుల మీద దాడి జరిగింది, ఇటీవల జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వం ముందస్తుగానే పసిగట్టలేకపోతా ఉందా సార్? ఎందుకు కుట్రలు జరుగుతున్నాయనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని ముందస్తుగా ఎందుకు పసిగట్టలేకపోతాం? ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పోతలేదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనివ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక ఉదాసీన వైఖరితో పోతుంది. ఆ ఉదాసీన వైఖరిని వీళ్ళు చాతగాంతనం ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళు చేస్తున్నటువంటి వెధోపాలన్నిటి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గరికి వస్తుంది. ఇది ఓవరాల్గా మేడిపల్లి సత్యం గారు చెప్తా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక కుట్రలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ అనేది కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.